రిగ్రెట్ ద్వారా వచ్చే లేజినెస్. వీళ్ళ మైండ్లో ఏం నడుస్తుంటుందంటే ఆల్రెడీ అయిపోయిందిలే, చేయాల్సిన టైంలో చెయ్యలేదు, ఇప్పుడు ఈ పని చేసి ఏం లాభం, లేకపోతే నాకు వయసు అయిపోయిందిలే, ఇప్పుడు ఏదో చేసేసి మారి ఏం లాభం. నా ప్రశ్న ఏంటంటే అండి, ఇప్పుడు మీ బాడీలో ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి మీరు 1 సంవత్సరం మీరు దాన్ని అవాయిడ్ చేశారు, ఇప్పుడు చూపించుకుంటే తగ్గుతుంది ఇప్పటికైనా, పోతే పోయింది ఊరుకుంటారా? ఫిజికల్ గా అయితే ఎమ్మటే భయంతో మనం పోతున్నాం కదా, మరి మానసికంగా మనం చేయాల్సిన పనులు ఎందుకు చేయట్లేదండి? ఎంతకాలం రిగ్రెట్ చేస్తూ బతుకుతాం? ఇంకొంచెం ముందు చేసి ఉంటే బాగుండేదేమో, ఓకే అట్లీస్ట్ ఇప్పుడు మొదలు పెడదాం. ఈ రిగ్రెట్ నుంచి బయటపడాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, నంబర్ 1 సొల్యూషన్, ఇట్స్ నెవర్ టూ లేట్. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, అనుకున్నది సాధించవచ్చు అని ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఆ రిగ్రెట్ అనే ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది.